సరే పై అధికారులకు ఎక్కడి నుంచైనా ఒత్తిడి ఉందని అరే ఎస్ఐ గారే చెప్తే స్పెసిఫిక్ గా మా బండలు చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట. దాని మేరకే చెక్ చేశాను అని చెప్తాం జరిగింది. ఇంకా దానికన్నా ఆధారాలు మీకేం కావాలి? ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా? హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికెళ్ళ. ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు. ఎవరు? కరకట్ట కమలాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన బండి చేయలా. ముఖ్యమంత్రి గారు బండి ఆపి ఇప్పుడు చెక్ చేశారా వీళ్ళు? మళ్ళీ మేము ఒకరు దొరికాం వాళ్ళకి. ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో. మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు? కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జిగా శ్రీనివాసన్న బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా? దానికి అధికారులు సమాధానం చెప్పండి. అది నేను సూటిగా ప్రశ్నిస్తాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి కలవటానికి రాష్ట్రం నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలు ఎంతమంది వస్తున్నారు? నిజంగా వాళ్ళని ఆపితే నిజంగా ట్రాఫిక్ ఆగిపోయేది. ప్రత్యేకంగా అన్న బండి మా బండి ఆపేసి ఇచ్చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రాఫిక్ ఆగిపోయేది కదా భారత్ దగ్గర, అటువైపు ఆగిపోయేది కానీ ఇంటి దగ్గర. మరి ఎందుకు ఆగట్లేదు? ఎవరు చెక్ చేయట్లేదు. ఓన్లీ వాళ్ళకి భయం పట్టుకుంది, ఓటమి భయం పట్టుకొని కట్టడి చేయాలనే చూస్తే వాళ్ళు చూస్తున్నారు తప్పితే ఇంకొకటి లేదు. మేము దీనికి భయపడే వాళ్ళం కాదు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతా చెప్తా ఉన్నాం, దీనికి భయపడే వాళ్ళం కాదు. మీ ఉడతగులు మేము భయపడే వాళ్ళం కాదని చెప్తా ఉన్నాం. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషనర్ కూడా స్వయంగా ఫిర్యాదు చేశారు, గవర్నర్ ఫిర్యాదు చేశారు. అయినప్పుడు కూడా కేంద్రంగా అయితే రాస్తామని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు చెప్పారు. కానీ ఎక్కడ కూడా దీనిపైన మేము పోరాడుతాం. మేము వదిలిపెట్టాం. డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం. 100% డీజీ మస్ట్ గో, ఎస్పీ మస్ట్ గో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దానిపైన మేము పోరాడతాం. నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది. క్లోజ్ డోర్ మీటింగ్. ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు. వాళ్ళు వచ్చారు, విజువల్స్ కూడా తీసుకుని వెళ్లారు. కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు. అతనికి ఏం పని అండి? పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని? అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోవాలి. ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్తరఫ్ చేయాలి. దీనిపైన గట్టిగా తీసుకుంటాం, సీరియస్ గా తీసుకుంటాం. మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకోవాలి. దాంట్లో డౌట్ ఎందుకండి? నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీపీలో వస్తున్నాయి. దానికి అంతవరకు డౌట్ ఉంది. ట్యాపింగ్ వీళ్ళు చేస్తున్నారు. తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా. అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా. ఏముంటుంది దానికన్నా? మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాం ఇయే ఉంటే తప్ప వాళ్ళలాగా మా దగ్గర దొంగ సొమ్ము లేదు, దొంగ పేపర్ లేదు, దొంగ ఛానల్ లేదు కదా. ఎందుకు భయపడాలి మేము? కానీ వాస్తవాలు ప్రజల ముందు మేము పెడతాం. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. నిన్న మా అభ్యర్థులు కూడా, జనసేన పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా మీటింగ్ లో చెప్తాం జరిగింది. అది మా దృష్టికి వచ్చింది. కానీ మొదటిసారి హెరాస్మెంట్ నేను చూసా. అరే 3 రోజులు 4 సార్లు ఎవరిని చెక్ చేస్తారా? అరే ఎమ్మెల్యే గారు బండి ఆపరు, ఎమ్మెల్సీ గారు బండి ఆపరు, ముఖ్యమంత్రి గారు బండి ఆపరు, మంత్రులు బండ్లు ఆపరు. వాళ్ళేమో ఇట్టోటి తిరుగుతారు. నా ఒక్క బండి ఆపుతున్నారు. నేను ఎక్కడ ఈ రోజు కూడా చెక్కింగ్ అయ్యే వరకు నేను ఎలాంటి ఇష్యూ చేయలా. చెక్కింగ్ అయిన తర్వాత దిగి మటుకు గట్టిగా ప్రశ్నించా, గట్టిగా దెబ్బలాడా. ఎందుకంటే చెక్కింగ్ చేసే ముందర నేను దెబ్బలాడితే ఇలా ఆపుతున్నారని నాకు చెప్తారు. అందుకే మీరు మొత్తం చెక్కింగ్ చేయండి. అయిపోయిన తర్వాత నేను దిగి అడిగా, ఎందుకు మీరు నా బండి ఆపారు? నేను ఎక్కడ ఆపానండి? పొద్దున ఆపారు కదా, అది వేరే అధికారం. మళ్ళీ ఈయన ఎందుకు వచ్చాడంటే గాడిదలు కాసాక వచ్చాడు ఈయన. ఎట్లా వీళ్ళు ఇటు తయారు చేసి నేను వదిలిపెట్టాను. ఆ ఎస్ఐ గారిని కూడా నేను ఫర్మ్ గా యాక్షన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ దెన్ మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. హలో, మీనా గారు షుడ్ టేక్ యాక్షన్. చట్టాలు అందరికీ ఒకటేగా ఉండాలి కదా. ఎస్పీని పీకి అవతల పడేమనండి, ఎస్ఐ గారి పైన యాక్షన్ తీసుకోమనండి. అంటే నా ఒక్కరు బండే కంపడుతుందా రోడ్డు పైన? ఇంకెవరు బండ్లు కంపట్లేదా? పద్దాకు వచ్చి మా పైన చేసి, అరే సకల శాఖ సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడే, మళ్ళీ అతని బండి ఎందుకు ఆపలేదు ఇప్పటివరకు అడుగుతున్నా నేను. మళ్ళీ మిగతా సలహాదారులు ఏడ్చారే, ధనంజయ రెడ్డి గారు బండి ఎందుకు ఆపలా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బండి ఎందుకు ఆపలా, విజయసాయి రెడ్డి బండి ఎందుకు ఆపలా? వాళ్ళ బండ్లు కంపట్లేదా? ఎట్లా కుదురుతుంది? 100% పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్ గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అందుకే నేను మూడు సార్లు నేను ఆపితే నేను ఎప్పుడు పట్టించుకో ఫోన్లే డ్యూటీ అనుకున్నాను. అరే ఒకే రోజు 2 సార్లు ఆపి
అంత కామన్ సెన్స్ కూడా ఉండదా డిపార్ట్మెంట్కి? ఒకే రోజు 2 సార్లు ఆపుతారా? ఎట్లా కుదురుతుంది? అందుకే నేను సీరియస్గా చెక్కింగ్ చేసిన తర్వాత నేను అడిగా, గట్టిగా నిలదీశాను అసలు. గట్టిగా అడిగితే మా పైన అధికారులు చెప్పారు మీ బండ్లు చెక్ చేయమని మాకు ఆదేశాలు వచ్చినాయని ఆయన చెప్పారు. అదే పరిస్థితి. సార్ ఇప్పుడు ఒంటిమిట్లో చేనేత సూసైడ్ అవును చేస్తారు. అన్న, బీసీ సోదరులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, దళితుల్ని వీళ్ళు చంపుతున్నారు ఏకంగా. ఇంకో పక్కన మీరు చూస్తే అమర్నాథ్ గౌడ్ లాంటి వాళ్ళని పేపర్ అతను చదువుకున్న పుస్తకాల నుంచి పేపర్లు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ కుటుంబాలను ఆదుకునే నాదుడే కనపడలేదు. మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనపడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. దీనన్నిటికి కారణం సైకో జగన్. జగన్ పోతేనే ప్రజలకు మళ్ళీ మనశ్శాంతి ఉంటుంది, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాం. సో అందుకే నేను ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం, ఈ ఇష్యూని మేము ప్రజలకు బలంగా తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు మేము వదిలిపెట్టాం. విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ కి తెలుగుదేశం పార్టీ నేతలకే సంబంధం ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు వేయండి. అధికారంలో ఉంది వైకాపా పార్టీ, వాళ్ళ ఆరోపణలు చేస్తాం కదా, ఆధారాలు బయట పెట్టాలా? అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవుతే ఈయన పెద్ద ట్వీట్లు, వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్లారు, అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి. అండ్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్ గా మారింది. ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు, నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి, అన్న మాకు డ్రగ్స్ కి మా పిల్లలు బానిసలు అవుతున్నారు, మీరు కాపాడండి అని అడిగారు. ముఖ్యమంత్రి కరెక్ట్ 100 మీటర్ల దూరం. ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయల్లో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశారు. ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు, నిందితుడిని జైలుకి పంపించలేదు. దీనన్నిటికి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అనంతబాబు. మీడియా మిత్రులు రాసుకోవాలి, అనంతబాబు ఎమ్మెల్సీ. దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే, పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే. లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే. అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారు. జగన్ ఏం కానుక ఇచ్చాడు తెలుసా? ఎమ్మెల్సీ ఇచ్చాడు. అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ మీటింగ్ లో, ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు. ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు. నిజంగానే దళితులపైన అంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా? 2 నెలలు ఓపిక పట్టండి. నేను ఇప్పటికీ హామీ ఇచ్చా, మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాను, ఫుల్ స్టాప్ పెట్టి బాధ్యత మేము తీసుకుంటాం. దాని వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి. ఏమో మా కరకట్ట కమలాసన్ కూడా ఏమైనా డబ్బులు అందుతున్నాయేమో అంటే మీకు తెలియదు. ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట్ట కమలాసనం పేరు పెట్టిన పాప, ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో, ఆయన కూడా దీని సమాధానం చెప్పాలా? మహిళలు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ మీరు అరికట్టనని నన్ను అడుగుతున్నారు. ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారండి? ఏం పీకాడు ఎమ్మెల్యే 5 సంవత్సరాలు? ఈరోజు గంజాయి డెన్గా మారిపోయింది మంగళగిరి. ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీ కూతురుని ఇట్లానే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా? నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి, ఆమెకి 3 కూతురులు ఉన్నారు. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. 45 రోజులు పట్టింది ఆ తల్లికి తెలిసేదానికి పాపం. నన్ను వచ్చి సీఎంసీ వెల్లూరు తీసుకెళ్తాను, కొంచెం మీరు ఒక మాట చెప్పండి, మాట సహాయపడండి అని అడిగింది. ఆ రోజు ఇంకో మాట చెప్పింది, మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను. ఆమె చెప్పింది, మా ఇంకొక 2 కూతురు కాపాడడానికి పెద్ద కూతురు నేను చంపేస్తానని. ఇదే గాని జగన్ కూతురులు జరిగితే ఒప్పుకుంటాడైనా? ఎంత అన్యాయం అండి. ఉడతా పంజాబ్ సినిమా చూసాం, ఉడతా ఆంధ్రప్రదేశ్ ఈరోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి.